హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. మన ఇండియాలో అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. మన ఇండియా అంత కాకపోయినా వేరే అన్ని కంట్రీస్ లో కొద్దో గొప్ప ఫార్మింగ్ జరుగుతుంది కదా. మరి అమెరికాలో ఫార్మింగ్ ఎలా జరుగుతుందో చూడడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చేసాము. సో ఇవాళ మనము దేశీ ఫామ్ కి వచ్చాం. అంటే ఇక్కడ పోర్ట్లాండ్ లో మన ఇండియన్ వెజిటబుల్స్ ని పెంచుతున్నారు. సో వాళ్ళ ఫామ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఫార్మింగ్ ఏంది అని చెప్పి మనం తెలుసుకుందాం. వాళ్ళు కెమెరాలో ఉండడానికి కంఫర్టబుల్ లేరు, సో వాళ్ళని పెట్టకుండా మనము జస్ట్ ఫిల్మింగ్ మాత్రం చేద్దాం. వీళ్ళు ఈ ఫామ్లో గ్రీన్ హౌస్ లాగా చేసి ఒక్కొక్క గ్రీన్ హౌస్లో ఒక్కొక్కటి అలా పెంచుతున్నారు. ఫస్ట్ ఇక్కడ జస్ట్ మొక్కలు పెంచి అవి కొంచెం పెరిగాక అప్పుడు నీళ్ళలో నాటుతారంట. Anandi, is this tulsi? If you have any idea, tulsi, right? What are those? I think that one is like chili in the back, and Bhaji the pepper. eggplants are here. ఇవన్నీ తులసి. అన్ని తులసి. కృష్ణాష్టమికి ఫ్రీగా ఇస్తారు ఇవి. ఇది మేతి కదా, గ్రీన్ తాయి చిల్లి, గ్రీన్ తులసి. తులసి. ఇవి తులసి, ఇది మునగాకు చెట్టు. అబ్బా, మునగాకు కూడా పెరుగుతుందా ఇక్కడ? ఇది వామాకు. ఇవన్నీ ఇంకా పెంచుతున్నట్టు ఉన్నాయి. కరివేపాకు. అరే, does curry leaf grow here? Yes. We don't sell. That's just our own plant, but it doesn't grow that well here. జాస్మిన్ మల్లెపూ. మల్లెపూ. మా ఇంట్లో ఉంది కరివేపాకు చెట్టు. మల్లెపువ్వు, సన్నజాజి. అది మల్లె. ఇక్కడ ఉంది, ఇక్కడ మల్లెపూ ఉంది. ఇది కదా. You gonna sell this also? No, we don't sell jasmine. అది జాస్మిన్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. ముద్ద పువ్వు. ఇది ఏమంటారు, గుండు మల్లి, గొండు మల్లి, సంథింగ్ వాట్ ఎవర్. ముద్ద మందారం, బటన్ జాస్మిన్. సో వీళ్ళు చెట్లు అమ్ముతారు కూడా. అంటే కొంచెం పెరిగిన తర్వాత ఐదర్ నీళ్ళలో నాటుతారు, కొన్ని అమ్ముతారు. మనకు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. So can we buy tulsi or? Yeah, you can buy it. Oh, okay. You can buy the ones that are in the small pots. ఓకే. స్మాల్ వన్ ఆర్ దిస్ వన్? సో ఇట్లా గ్రీన్ హౌసెస్ లాగా చేశారు కదా. సో మనం ఫస్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టారు. ఒకటే క్రాప్ అని కాదు, అన్ని ఇంకా వెజిటబుల్ చెట్లు అనమాట. ఓకే, సొరకాయ, క్యాబేజ్. బట్ జాగ్రత్తగా గార్లిక్. గార్లిక్ ఆనియన్. ఆనియన్, పింక్ ఆనియన్. ఇది ఆమె ఓవర్ వింటర్డ్ ఆనియన్ అని చెప్పింది. ఇదేంది, బీన్స్. ఇగో లైన్గా పెట్టినారు ఆనియన్స్. క్యాబేజ్ యాక్చువల్లీ చాలా బాగుంది. మన దగ్గర వెదరే ప్రాబ్లమ్, మట్టి చాలా బాగుంటది. ఇక్కడ చూడు, ఇక్కడ వెచ్చగా, ఐ మీన్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. షీట్స్ వేసారు కదా. అంటే ఇవన్నీ సొరకాయలే. సొరకాయ, బుడ్డ సొరకాయ. ఆమె అన్ని తోటకూరలు ఇవాళ ఆర్డర్. ఏది, బీట్రూట్? ఓ ఇదా. బచ్చలాకు, గంగవాయల కూర అన్ని అమ్ముతుంది. వీళ్ళు అసలు ఏ భాష మాట్లాడతారా ఆమె అడుగు. యు ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? యువర్ మామ్స్ ఫ్రమ్ పూణే. ఓకే, మరాఠీ. అచ్చా. ఇది తోటకూర. ఇదంతా అబ్బా, ఎంత పెద్దగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి ఆనియన్స్. ఒక్కొక్కటి ఒక కేజీ ఉంటుందా? అదే కదా, వారం వస్తుంది మనకి. ఇది వల్ల ఆనియన్ ఏదో సంథింగ్. దిస్ ఇస్ పంప్కిన్ రైట్? దిస్ ఇస్ పంప్కిన్ రైట్? పంప్కిన్. నాకు పెద్ద తెలిసినట్టు అంటున్నాను. అంటే నాకు కొన్ని తెలుసు. ఉన్నాగి. అక్కడ ఏదో అది ఉంది చూడు. బాగుంది. ఇది జుకీనీ అనుకుంటా. నేను ఈసారి జుకీనీ కూడా ఆర్డర్ ఇచ్చాను మీ దగ్గర. ఇవి తోటకూర, ఇవన్నీ తోటకూర. ఇగో గోంగూర, అరే ఎర్ర గోంగూర. ఇది ఒకటే గోంగూర. బీన్స్. ఓ, అవైతే నాకు తెలుసు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను పెంచాను అవి లాస్ట్ ఇయర్. ఇవి మీ దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ ఎగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి ఏషియన్, ఓరియంటల్ అని 2 చెప్పింది. ఇవి మన ఇండియన్ కదా, అంటే ఏషియన్ ఎగ్ ప్లాంట్స్, థాయ్ ఎగ్ ప్లాంట్. క్యారెట్ అగో వస్తున్నాయి చూడు, క్రేజీ. ఇది పార్స్లీ. వస్తున్నాయి థాయ్ చిల్లీ. ఇవి యాక్చువల్లీ థాయ్ చిల్లీ కాదు, ఇండియన్ చిల్లీ. మన ఇండియాలో ఉంటాయి చూడు, పొడవు చిల్లీస్. ఇవి క్యారెట్స్ కదా. సో do they grow in winter as well? Not through the full winter, but it's for like overwintered stuff. So like onions and cabbage
ఇగో ఇవి బీట్రూట్, ఇవి వడిలిపోతున్నాయి. అది బీట్రూట్స్ చాలా వస్తున్నాయి. ఆకులు ఇది క్యాబేజ్ కదా? కాదు కాదు, కాలీఫ్లవర్. ఈ మధ్యలో ఉంటది. ఇక్కడ గ్రీన్ ఆనియన్స్, బెల్ పెప్పర్ చూడు. సన్ఫ్లవరే కాదు, కనిపిస్తుంది కదా. నేను తింటా. హే ఇదేదో ఇదేదో చెట్టు. సిలాంట్రో అది కాదు, ఇది బీన్స్. అది బీన్స్. ఇలా హర్బ్స్ బేసిక్ గా ఇక్కడ అంతా హర్బ్స్ ఉన్నాయి. ఏ ఇక్కడ కూడా సొరకాయ ఉంది. ఇదంతా పాదులాగా పెట్టారు. ఉండవు అంటే నేను ఈ సెటప్ చూసి ఉంటాయి అనుకున్నాను. తోటకూరనా? దానికి వచ్చాయి చూడు పైన. అట్లానే వస్తుంది ఆమిష్క. ఇప్పుడు అవి తీసుకుని అవే నువ్వు మళ్ళీ జల్లావనుకో వచ్చేస్తుంది. అంతే, వంకాయలు చిల్లీస్. సో సిన్స్ హౌ లాంగ్ యూ గైస్ ఆర్ డూయింగ్ దిస్? This is our 10th year. Wow. 11th year. This is our 11th year. We started in 2013. Wow. కెమెరా ఇక్కడ ఉంది. ఇప్పుడు జుకిని జూమ్ చేయాలి. ఏ జుకిని అన్నప్పుడు జుకిని ఇట్లా తీసుకెళ్ళారా? అట్లా చెరీ టమాటోస్. ఎంత బాగా వచ్చినాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ వంకాయ. ఫోటోగ్రాఫర్ జరా यहाँ पे జూమ్ करो जी. వస్తున్నానండి. టొమాటోలు బాగున్నాయి. ఇదిగో వంకాయలు, గ్రీన్ వంకాయ. గ్రీన్ వంకాయ అది రెడ్ అవుతుందేమో కదా. చిల్లీస్, ఎర్ర తోటకూర. ఓరియంటల్ ఎగ్ ప్లాంట్ అంటారు నాకు. బట్ ఐ డోంట్ సీ థాయ్ చిల్లీ ఇన్ ద లిస్ట్, రైట్? యు గైస్ ఆర్ నాట్ సెల్లింగ్ దిస్ yet. Yeah, I think only when we have a little bit more and they grow a little bit, then we'll put it on. ఈ టమాటోస్ చూడు ఎంత ఉన్నాయో కాయలు. So like did you get the seeds from India and all? So no, the seeds are all from the US. We have a lot of seed companies in the US, and these are not plants, vegetables that only Indians use. So it's used in many other different cuisines. So a lot of seed companies sell them. They're just, each one has a different name. So did you know gardening before? Like did you know, or did you learn as you grew? No, we did not grow up gardening. We learnt it by trial and error. Okay. So we've been doing it since this farm has been. We have started it in 2013, and so since then we are growing here as a small business. But before that, for about 7 years, we just did a lot of gardening in our previous location. Sakura, kohlrabi. Where is kohlrabi? Nool-kohl, yeah, this one. ఇప్పుడు బయటకు వచ్చినాయి. Correctly, there only. Water them every day. Yeah, by drip irrigation. We have drip irrigation that waters all the. So what is this? Those are cucumbers. It's called I think it's called an Indian snake cucumber. పొట్లకాయ? No, it's cucumber. ఇది గార్లిక్ అండ్ ఇంకా చుక్క కూర కూడా ఉంది. Oh, this one. Yeah. Oh, this is tiga bachali that we get. Yeah, red bachali. So that's Swiss chard? That's kale there. Kale, okay. అమ్మో ఏదో కుట్టేస్తుంది నన్ను. నన్ను బేసిక్గా వాస్ప్ కుట్టింది. అక్కడ వాస్ప్ హై ఉండే, సో వెంటనే ఈ ఫామ్ ఆవిడే బేకింగ్ సోడా సొల్యూషన్ తెచ్చి నాకు అప్లై చేసింది కుట్టిన దగ్గర. స్వెల్ అయిపోయింది. ఇట్లా బీస్ కానీ వాస్ప్ కానీ కుడితే మనకు అక్కడ బేకింగ్ సోడా పెడితే కొంచెం మంట తగ్గుతుందంట. నాకైతే ఆ మంట సాలిడ్ 3 days ఉండే, ఘోరంగా స్వెల్ అయింది. నెక్స్ట్ వీళ్ళు పంకిన్ ప్యాచ్ ఇంకా గ్రేప్ వైన్ కూడా ఉంటే అది చూడడానికి వచ్చాము. పంకిన్స్ లేవు, సెప్టెంబర్కి వస్తాయి అన్నారు. గ్రేప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, అవి పెరిగితే అవి కూడా వీళ్ళు అమ్ముతారంట. సో వీళ్ళు ఇంకా ఈ ఫార్మింగే ఫుల్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. ఇంకా అంతే ఒక స్మాల్ బిజినెస్ లాగా దీన్ని గ్రో చేస్తున్నారు. దీంతో పాటు కోడిల్ని కూడా పెంచుతున్నారు. ఆర్గానిక్ కేజ్ ఫ్రీ ఎగ్స్ అన్నమాట, అవి కూడా అమ్ముతున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రూట్ ట్రీస్ కూడా ఉంది. ఇది కివీ చెట్టు అన్నమాట. మా దగ్గర కివీస్ పెరుగుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ, బాయ్. వచ్చే ముందే తిన దగ్గర గ్రాసరీ ఆర్డర్ చేసాము. తను ఇట్లా రెడీ చేసి ఐస్ బాక్స్ లో పెట్టింది, పికప్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇదేంటి పచ్చలాకు, సొరకాయ. ఇవి ఇందులో పడిపోయినాయా బీన్స్? ఇవి ఆర్డర్ క్యాప్సికమ్. ఓ
చూపి అనుష్క. నైస్. ఇప్పుడు చూపి నువ్వు. ఇగో ఇది కొల్లరబి, ఇదే కొల్లరబి న్యూల్ కోల్ అంటారు. నేను ఈసారి తీసుకున్నా. ఇది గోంగూర. నేను గార్లిక్ కాయ కూడా తీసుకున్నాను ఇక. ఓ ఇదేంటి గార్లిక్ లీవ్సా? ఎల్లి పొరక. ఉల్లి పొరక. ఎల్లి పొరక. అచ్చా ఇది ఉల్లికాడలు కాదు, ఇది వేరే ఏదో. ఇది గోంగూర. ఈసారి గోంగూర చాలా. అది గోంగూర కాదు, తోటకూర. అయితే ఏదో ఒక కూర. ఇవి నేను మిక్స్ ఇచ్చింది వంకాయలు, ఏషియన్ అండ్ ఓరియంటల్ బీన్స్. నాకు బీన్స్ చాలా నచ్చినాయి అబ్బా. అండ్ ఇవి బెల్ పెప్పర్స్. బీన్స్. నీకు ఒకటి వచ్చిందో బ్యాగ్ లో? అది తడిచిపోయింది కింద, మెల్లగా తీయు. ఇందాక కోడి కోడిని చూసాం కదా, కోడి ఎగ్స్ ఒకటొక కలర్ ఉంది, అంటే కోడి కలర్ కదా. గ్రీన్ కలర్ తినిందేమో. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.